श्रीपादराजं शरणं प्रपद्ये। श्रीसिद्धमङ्गलस्तोत्रम् श्रीमदनन्ता श्रीविभूषिताप्पललक्ष्मी नरसिंहराजा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। श्रीविद्याधरी राधसुरेखा श्रीराखीधर श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। माता सुमती वात्सल्यामृता परिपोषित जय श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सत्य ऋषीश्वर दुहितानन्दन बापनार्यनुत श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सवितृकाठकचयन पुण्यफल भारद्वाजा ऋषिगोत्रा सम्भवा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। दो चौपाति देव लक्ष्मी घन संख्या बोधित श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पुण्यरूपिणी राजमाम्बसुतगर्भ पुण्यफल संजाता। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सुमती नंदन नरहरि नंदन दत्त देव प्रभु श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पीठिकापुर नित्य विहारा मधुमति दत्ता मंगलरूपा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। इति श्री सिद्धमंगलस्तोत्रम् శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము 27 పంచదేవ పహాడ్ ప్రాంతమున విరూపాక్ష సందర్శనము. శ్రీ ధర్మగుప్తుల వారును నేనును కృష్ణకు ఈవలి ఒడ్డునకు చేరితిమి. మధ్యాహ్న సమయమాయను. ఆ రోజు గురు సార్వభౌములు వివిధ ప్రాంతములందు ఏకకాలమున భిక్ష స్వీకరించడి పరమ పవిత్రమైన గురువారము. శ్రీపాదుల వారు మమ్ములను పంచదేవ పహాడ్ ప్రాంతమున రెల్లిగడ్డితో గృహ నిర్మాణము చేయుమనిరి. అదియును ఒక్క రోజులోనే. ఈ ప్రాంతము మాకు పరిచితమైనది కాదు. గృహమును నిర్మించుటకు స్థలము కావలెను. ఆ స్థలమునందు గృహ నిర్మాణము చేయుటకు పరికరములు కావలియును. పైన వేయుటకు రెల్లిగడ్డి కావలియును. ఇవి అన్నియును చేయుటకు తగిన పనివాండ్రు కావలియును. పంచదేవ పహాడ్ స్థాన విశేషము. దిశానిర్దేశము లేని బాటసారుల వలె మేము ఆ ప్రాంతమున అటునిటు తిరుగుచుంటిమి. మేము ఒక పొలములోనికి ప్రవేశించితిమి. పంటకాపు తన పశువుల నిమిత్తము గోశాల నిర్మించుచుండెను. యజమాని కూర్చుని ఉండుటకు తగిన స్థలమునందు ఎత్తైన ప్రదేశమున ఒక గద్ద ఏర్పాటు చేయబడుచుండెను. ఆ స్థల యజమాని మమ్ములను సాదరముగా ఆహ్వానించి భోజనమిడెను. మేము ఆకలిగుని ఉన్నాము. శూద్ర భోజనము చేయవచ్చునా లేదా ఎను సందేహములో ఉన్నాము. ఆ యజమాని, ఓహో, మా పశువులను దొంగిలించి వేరు ప్రాంతములందు అమ్ముకొని తిరిగి ఇచ్చట పశువులు ఏమైనా ఉన్నవేమో తోలుకుపోవుదమనడి దుర్బుద్ధితో వచ్చిన మీకు శూద్ర భోజనము చేయవచ్చునా అని విచిత్రమైన సందేహము కలిగినదే అని మాతో కరుకుగా పలికెను. మాకు విషయము అర్థమైనది. ఆ యజమాని మమ్ములను దొంగలుగా భావించుచుండెను. మేము బలవంతముగా భోజనము చేసితిమి. ప్రసంగవశమున అతని పేరు విరూపాక్షుడని తెలిసినది. భోజనానంతరము మమ్ములనిద్దరును చెరియొక చెట్టునకు కట్టివేసిరి. నేను బీద బ్రాహ్మణుడను, యాచనచే జీవించువాడను. నా వద్ద ధనమేమియూ లేదు. కాని ధర్మగుప్తుల వారి వద్ద ధనమున్నది. అతడు తన సేవకులతో వీరి వద్దనున్న ధనమంతయును లాగివేయుడని ఆదేశించెను. శ్రీపాదుల వారి ఊహాతీత దివ్యలీలలు. మా యథార్థములను వారికి చెప్పినను ఫలితము లేదని తోచినది. ఆ స్థల యజమాని ఆజ్ఞల మేరకు మేము బందీలమై దిక్కుతోచని పరిస్థితులలో నుంటిమి. ఇంతలో అచ్చటికి కొంతమంది మైలారులు వచ్చిరి. ఆ మైలారులలోనే గంగకావిళ్ళు వారని ఒక తెగ కలదు. వీరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పీఠములను తెచ్చుచుందురు.
వీరు త్రిపుండ్రములను ధరింతురు. జేగంటలను చేతపుచ్చుకొని శ్రీ కన్యకా పరమేశ్వరీ దేవిని స్తుతించు పాటలను పద్యములను పాడుచుందురు. ఈ గంగ కావిళ్ల వారు బిందెలను కావిళ్లయందు ఉంచుకొని వివాహాది శుభకార్యములప్పుడును శ్రీ వాసవీమాత జయంతి సందర్భములప్పుడును వచ్చుచుందురు. వీరుగాక వీరముష్ఠులు అనువారు ప్రభలను కటిభాగములందు కట్టుకొని జయ జయ ధ్వానములతో జయగంటలను చేతులందు ధరించి వచ్చుదురు. ఆ ప్రభలయందు ఖడ్గములు, కవచములు ఇంకను ఎన్నో విధములైన రణరంగ చిహ్నములు కనిపించుచుండును. ఆ ప్రదేశమునకు మైలారులతో పాటు వీరముష్ఠులు కూడా వచ్చిరి. విష్ణువర్ధన మహారాజు సైనికులు శ్రీ వాసవీమాతకు భక్తులై బాలానగరులతో కలిసి విష్ణువర్ధనుని విధేయ సైనికులతో యుద్ధము చేసిరి. శ్రీ వాసవీమాత భక్తులైన ఆ సైనికుల కుటుంబములలోని వారిని వీరముష్ఠులందరూ. ఆనాడు వారు తమ ధన మాన ప్రాణములను పవిత్ర యుద్ధమునకు ధారపోసిన కారణమున వైశ్య ప్రభువులు శుభకార్యములందు వారిని సత్కరించుచుందురు. ఆ పంటకాపు మైలారులకును వీరముష్ఠులకును భోజనము పెట్టించి సత్కరించెను. ఆ తదుపరి మమ్ములను విడిపించి గోశాల నిర్మాణములో పాలు పంచుకోవలసినదని కోరెను. మేము వల్లయంటిమి. పని అంతయును అయిన తదుపరి విరూపాక్షుడు నన్ను ముష్ఠిలో ముష్ఠి వీరముష్ఠి అనినా ఏమో తెలియునా అని ప్రశ్నించెను. నాకు తెలియదంటిని. మాకు సాయంత్రము కూడా భోజనము పెట్టబడెను. ఆ రాత్రికి మేము అక్కడనున్న గోసంపదను కాపలా కాయుచు అచటనే పండుకొనవలెనని శాసించెను. తదుపరి తన సేవక బృందముతో అతడు వెడలిపోయెను. ఆ రాత్రి మేము ఇద్దరమును శ్రీపాదుల వారి నామస్మరణమును లీలాస్మరణమును చేసితిమి. ఉదయము లేచిన తదుపరి గోశాలలోని గోవులు గాని ఎడ్లు గాని లేకుండుటను గమనించితిమి. ఆ చుట్టుప్రక్కల నుండు పంటకాపులు ఈ భూమిని ఎంత ధరకు కొనియుంటిరని అడిగిరి. మేము నిన్న సాయంత్రము జరిగిన విషయములను చెప్పితిమి. వారు మేము చెప్పు విషయములను నమ్మక మమ్ములను పిచ్చివాళ్లుగా లెక్క వేసిరి. ఏది సత్యము ఏది అసత్యము అనేది తేల్చలేని విషయమై ఉండెను. ఇంతలో ఒక ఆగంతకుడు వచ్చెను. అతడు శ్రీ వాసవి కన్యక వైశాఖ శుద్ధ దశమి నాడు జన్మించినదా సప్తమి నాడు జన్మించినదా అని ప్రశ్నించెను. శ్రీ ధర్మగుప్తుల వారు శ్రీ వాసవీమాత దశమి నాడే జన్మించినదనియు దశమి నిండు తిథి అనియు ఆనాడు శుక్రవారమనియు సెలవిచ్చిరి. ఈ జవాబు విన్న వెంటనే మీ ఇద్దరు పిచ్చివాళ్లు కురుంగడ్డలో పనీ పాట లేకుండా కూర్చొని ఉన్న ఆ పిచ్చివాని వద్దకు పోవచ్చున్నారా అని ప్రశ్నించెను. ఆ ఆగంతకుని ప్రవర్తన మాకు అభ్యంతరకరముగానున్నది. శ్రీ ధర్మగుప్తులు ఇట్లనిరి. ఆ ఆగంతకుడు అభ్యంతరకరముగా మాట్లాడినను మనకు కర్తవ్యమును బోధించినాడు. మనము వెంటనే కురుంగడ్డకు పోవలెను. మేము పడవలో కురుంగడ్డకు ప్రయాణమైతిమి. పడవవానికిచ్చుటకు నా వద్ద గాని శ్రీ ధర్మగుప్తుల వారి వద్ద గాని ధనమేమియును లేదు. ఆ పడవవాడు ప్రస్తుతము నేను మిమ్మలను క్షమించి వదిలివేయుచున్నాను. పడవనెక్కుటకు ముందే మీ వద్ద ధనమున్నదో లేదో తెలుపవలసిన ధర్మము మీది అని గద్దించెను. పడవవాని దృష్టి ధర్మగుప్తుల వారిపై పడెను. వారి చేతికున్న ఉంగరములను పడవవాడు తీసుకొనెను. ఆ ఉంగరములను అతడు తన వద్ద ఉంచుకొనక కృష్ణలో విసిరివేసెను. మేము కురుంగడ్డకు చేరితిమి. శ్రీపాదుల వారు కృష్ణలో స్నానము చేసి వచ్చి యోగనిష్టలో నుండిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. అధ్యాయం 27 సమాప్తం. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.